హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి రేపు సాయంత్రం 4 నుంచి ఖాతాలలోకి రూ. 7,000 మరియు రూ. 4,000 అలాగే రూ. 10,000 చొప్పున రైతుల ఖాతాలలోకి నిధులైతే పడబోతున్నాయి. సో, ఎవరెవరికి ఎంత మొత్తంలో డబ్బులు పడతాయి? రూ. 7,000 ఎవరికొస్తాయి? రూ. 4,000 ఎవరికి రావడం జరుగుతుంది? రూ. 10,000 ఎవరి ఖాతాల్లోకి వస్తాయో పూర్తి వివరాలు వీడియోలోనే తెలియచేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ అయితే చేయండి. ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో రైతులకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం పలు రకాల పథకాలను తీసుకొని వస్తుంటాయి. సో, ఎవరైనా బెనిఫిట్స్ మిస్ అయితే వాళ్ళకి మనం చేసేటువంటి సాయం అయితే ఏముండదు కాబట్టి దయచేసి వాళ్ళకి వీడియో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఆ డబ్బులనేది మిస్ కాకుండా పొందుకునే అవకాశం ఉంటుంది. దయచేసి షేర్ చేయండి. ఛానల్‌ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్‌లో ముఖ్యంగా 1,00,000 దగ్గరగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనకు త్వరగా మన యొక్క ఛానల్ అనేది 1,00,000 అయితే రీచ్ అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలలోకి రూ. 7,000 మరియు రూ. 4,000 అలాగే రూ. 4,000తో పాటు అనంతరం మన యొక్క రైతుల ఖాతాలలోకి రూ. 10,000 వరకు కూడా 3 పథకాలకు సంబంధించి డబ్బులైతే పడబోతున్నాయి. వీటికి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి విడత కింద రైతు భరోసా పథకానికి సంబంధించి 2026-27వ సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి రీసెంట్లీ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన అనంతరం అర్హుల ఖాతాలలోకి డబ్బులనేది పడకుండా ఆగిపోయినటువంటి వారందరికీ తిరిగి డబ్బులనేది విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో, గతంలో మాదిరిగా రూ. 6,000 ఎకరాకి కాకుండా ఈసారి ఒక్కొక్కరి ఖాతాలోకి డబ్బులనేది మనకు 3 విడతల రూపంలో విడుదల చేయాలని డిసైడ్ చేసింది. అందులో భాగంగానే 3వ విడత కింద నిధులైతే విడుదల చేయబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. రేపు సాయంత్రం 4 గంటల నుంచి అందరి ఖాతాలలోకి కూడా డబ్బులైతే రాబోతున్నాయి. ఇక రెండోదిగా చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6,000లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 23వ విడత డబ్బులనేది ఇంకా ఎవరికైతే ఈకేవైసీ కారణాలతో పడలేదో వాళ్ళు ఈకేవైసీ చేసుకుంటే ఆ రూ. 2,000తో పాటు 24వ విడత రూ. 2,000 టోటల్‌గా కలిపితే రూ. 4,000 వరకు నేరుగా ఖాతాల్లోకైతే వస్తాయి. సో, కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు పొందాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పటి వరకు ఎవరైనా కేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. 24వ విడత డబ్బులను ఈ నెలాఖరికంతా కూడా విడుదల చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులను కూడా సమకూర్చినట్లు సమాచారం. దాదాపు 9,00,00,000 మందికి పైగా ఉన్న రైతుల ఖాతాలలోకి 18,000 కోట్ల రూపాయల వరకు అర్హుల ఖాతాలలోకి నిధులను విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో, కాబట్టి త్వరలోనే మనకు ఈ నెలాఖరికంతా కూడా డబ్బులైతే 4,000 పడతాయి. ఇక రూ. 10,000 అనేది ఎవరికి వస్తాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చినటువంటి భారీ వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కింద ఒక్కొక్క ఎకరాకు రూ. 10,000 చొప్పున అందులో గరిష్టంగా మనకు 15,000, 20,000 చొప్పున కూడా పడతాయి. అయితే మీ యొక్క పంట నష్ట తీవ్రతను బట్టి ఈ పంట నష్ట తీవ్రత అనేది 40% కంటే దాటిన వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులైతే రాబోతున్నాయి. 40% పైబడిన వారందరికి కూడా రూ. 10,000 చొప్పున ఎకరాకైతే వస్తాయి. అనంతరం మీ పంట అనేది 50%, 100% గనక నష్టపోతే మాత్రం మీకు రూ. 20,000 వరకైతే వస్తాయి. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రైతులున్నారో వాళ్ళందరి ఖాతాల్లో కూడా ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల మొదటి వారంలో మనకు మొదటి వారం వరకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు, అలాగే ఈ యొక్క పంట నష్ట పరిహారంకు సంబంధించిన డబ్బులు కూడా నేరుగా ఖాతాల్లోకైతే వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదాలతో నిన్న జరిగినటువంటి ఆ యొక్క మంత్రివర్గ సమావేశంలో
వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడినటువంటి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు గుడ్ న్యూస్ను ప్రకటిస్తూ నిధుల విడుదల చేస్తామని ప్రకటించారు. రేపు లాంఛనంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హుల ఖాతాలలోకి నిధులైతే విడుదల చేస్తారు. సో ఈ డబ్బులు అనేది మీరు మిస్ కాకుండా పడాలి అంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. సో ప్లీజ్ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం జరుగుతుందో చెప్తాను. ఒక్క పాయింట్లో చెప్తాను వినండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ పథకానికి సంబంధించి అయినా సరే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేస్తాను. ఆ వీడియో అనేది మీకు డైరెక్ట్గా ఫోన్కి అయితే వస్తుంది. ఆ వీడియో చూసి మీరు ప్రూఫ్స్ అన్ని రెడీ చేసుకొని పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఈజీగా పొందొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఆ వీడియో అనేది మీకు కనబడొచ్చు, కనబడకపోవచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అప్డేట్ అనేది మిస్ కాకుండా ఖచ్చితంగా మీకైతే డైరెక్ట్గా ఫోన్కి వస్తుంది. కాబట్టి వెంటనే ఆ పని అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.